హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన ఫోర్త్ రౌండ్ ఎప్పుడు వస్తుంది, ఫోర్త్ రౌండ్ తర్వాత ఎవరు ఏం చేయాలి, ముఖ్యంగా ఇది ఐఐటీలకు వాళ్ళకి సంబంధించి ఇది ఫైనల్ రౌండ్. అంటే క్యాన్సిల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఫిఫ్త్ రౌండ్ కూడా వెళ్ళచ్చు, ఐఐటీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. సో ఫోర్త్ రౌండ్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పబోయే ముందు తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో సీసాబ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే సీసాబ్కి సంబంధించిన మెంటర్షిప్ కూడా సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా మీరు జాయిన్ అయితే అప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, ఫోర్త్ రౌండ్ అనేది శుక్రవారం సాయంత్రం 5 గంటలకి, అంటే జూలై 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అయితే వస్తుంది. శుక్రవారం నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల లోపల, అంటే 13వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, ఎవరికైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ రౌండ్లో సీట్ రాకుండా ఓన్లీ ఫోర్త్ రౌండ్లోనే సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోమవారం సాయంత్రం 5 గంటల లోపల డబ్బులు కట్టాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏదన్నా క్వారీ వస్తే దానికి సంబంధించిన రెస్పాండ్ కూడా అవ్వాల్సి అయితే ఉంటుంది. సో వెరీ షార్ట్ పీరియడ్ ఇది. సో థర్డ్ రౌండ్ లాగానే వెరీ షార్ట్ పీరియడ్లో ఉంటుంది. కాబట్టి ఫోర్త్ రౌండ్లో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని, వీలైనంత తొందరగా డబ్బులు కట్టేసి వీలైనంత తొందరగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి కన్ఫర్మేషన్ లెటర్, సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ మీద డౌన్లోడ్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అయితే కొత్తగా ఎవరికన్నా ఎన్ఐటీల నుంచి ఐఐటీలు కనుక వచ్చుంటే వాళ్ళు సర్టిఫికేట్స్ మళ్ళీ ఏదన్నా ఒకసారి రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. జనరల్గా ఎన్ఐటీ నుంచి ఐఐటీకి వెళ్ళినప్పుడు ఐఐటీ వాళ్ళు మరొకసారి చెక్ చేస్తారు. ఒకసారి వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి, ఎక్కడన్నా క్వారీ వచ్చిందేమో చెక్ చేసుకోండి. ఐఐటీ నుంచి ఐఐటీ వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. అయితే ముఖ్యంగా ఈ రౌండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఎవరన్నా ఐఐటీ సీట్ వచ్చి నేను క్యాన్సిల్ చేసుకుంటాను లేదా విత్డ్రా అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఓన్లీ ఐఐటీలకు సంబంధించి, ఎన్ఐటీల వాళ్ళు చక్కగా ఫిఫ్త్ రౌండ్ తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఐఐటీలు వాళ్ళు కనుక ఎవరన్నా కనుక విత్డ్రా చేసుకొని నాకు డబ్బులు కావాలి, రిటర్న్ కావాలి, నాకేదో ఐఐటీలో సీట్ వచ్చింది, ఇప్పుడు బిట్స్లో కూడా సీట్ వచ్చింది, వెరిఫై చేశాను, నేను ఇంకా బిట్స్కి వెళ్ళిపోతాను, నా డబ్బులు రిటర్న్ కావాలి అని ఎవరైతే ఐఐటీలో సీట్ వచ్చిన వాళ్ళు కోరుకుంటున్నారో ఫోర్త్ రౌండ్ వరకే లాస్ట్ రౌండ్ అని గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ రౌండ్లో మాత్రమే మీరు డబ్బులు రిటర్న్ రావాలంటే, ఫిఫ్త్ రౌండ్కి వెళితే ఐఐటీ సీట్ వచ్చిందంటే జాయిన్ అయిపోవాలి, లేదా మీ డబ్బులు మీకు రిటర్న్ రావు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరికన్నా ఐఐటీ సీట్ వచ్చి వేరే ఎక్కడికన్నా వెళ్ళిపోదాం అనుకున్నారు, బిట్స్, కోవిడ్, ఎస్ఆర్ ఏవో ఉంటాయి కదా, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, వెళ్ళిపోతామని అనుకున్న వాళ్ళు జోసా నుంచి విత్డ్రా అయ్యి ఇక్కడ కట్టిన డబ్బులు నాకు రిటర్న్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దిస్ ఈస్ ద ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ తర్వాత ఎవరైతే ఐఐటి సీట్ వచ్చి ఫిఫ్త్ రౌండ్కి వెళతారో, లేదా ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఐఐటీలో సీట్ వచ్చిందో వాళ్ళకి క్యాన్సిల్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఎన్ఐటి అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, జిఎఫ్టీ అయినా మీరు ఫిఫ్త్ రౌండ్ తర్వాత కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. సో వాళ్ళ గురించి పెద్ద మ్యాటర్ ఏం లేదు. మెయిన్గా ఐఐటీలోనే విత్డ్రా చేసుకొని డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఫోర్త్ రౌండ్ ఈజ్ ద లాస్ట్ రౌండ్. నాకు అవసరం లేదు, నేను చెక్ చేసుకుంటాను, నాకు డబ్బులు ఏం అవసరం లేదు, లేకపోతే నేను ఐఐటీకి వెళ్ళిపోతాను అని డిసైడ్ అయిన వాళ్ళు, లేదా ఫిఫ్త్ రౌండ్ కూడా చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫిఫ్త్ రౌండ్కి వెళ్ళొచ్చు. ఐఐటీలు ఫిఫ్త్ రౌండ్ కూడా ఉంటాయి. విత్డ్రా చేసుకోవడానికి మాత్రం ఇదే ఫైనల్ రౌండ్ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఫోర్త్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఫిఫ్త్ రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫిఫ్త్ రౌండ్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్కి వచ్చిన డౌట్ ఏంటంటే, నేను ఐఐటి సీట్ ఇప్పుడు ఫ్రీజ్ చేసుకోవాలా ఫిఫ్త్ రౌండ్ తర్వాత? అసలు ఫ్రీజ్ అనే ఆప్షన్ ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఎన్ఐటి అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, జిఎఫ్టీ అయినా, ఐఐటి అయినా ఫ్రీజ్ అనే పదం ఇంకా కనపడదు. ఆటోమేటిక్గా ఫిఫ్త్ రౌండ్లో వచ్చిన సీటు ఫ్రీజ్ అయిపోతుంది, అది దానికి ఏం సంబంధం లేదు. ఐఐటి వచ్చిన వాళ్ళు ఐఐటి, మీకు ఏ ఐఐటి అయితే వచ్చిందో ఆ ఐఐటికి వెళ్ళిపోవటం, అంతేగాని వాళ్ళేం ఫోన్లు చేయరు, మీకేం మెయిల్ పెట్టరు. మీకు ఏ ఐఐటి అయితే కన్ఫర్మ్ అయిపోయిందో ఆ ఐఐటి యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూసుకొని కాలేజీ ఎప్పుడో, ఎంత ఫీజు కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఆన్లైన్లో కట్టాలా, అక్కడికి వచ్చిన తర్వాత కట్టాలా, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, అవన్నీ ఆ వెబ్సైట్లోనే ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫోర్త్ రౌండ్కి సంబంధించింది. ఫోర్త్ రౌండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే 10th జూలైన రాబోతుంది, శుక్రవారం సాయంత్రం 5 గంటలకి. 13th జూలై మండే సాయంత్రం 5 గంటల లోపల ప్రాసెస్ అంతా అయిపోవాలి. అయితే సీట్ విత్డ్రా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం సాటర్డే ఈవినింగ్ 5 o'clock నుంచి ట్యూస్డే అంటే 11th నుంచి 14th వరకు టైం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. విత్డ్రా చేసుకోవాలి బిట్స్లో వచ్చిన వాళ్ళు, ఇంకెక్కడన్నా వచ్చి సీట్ విత్డ్రా చేసుకుంటాను, డబ్బులు నాకు రిటర్న్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం 11th సాటర్డే ఈవినింగ్ 5 o'clock నుంచి 11th జూలై నుంచి 14th జూలై వరకు మీకు ట్యూస్డే ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంటుంది. ఆ విత్డ్రాల్లో ఏదైనా డౌట్స్ ఉంటే, క్వారీ ఉంటే దానికి సంబంధించి వెన్స్డే వరకు ఈవినింగ్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. గురువారం నాడు అంటే 16th నాడు మీకు ఫిఫ్త్ రౌండ్
16th జూలైన గురువారం నాడు 5th రౌండ్ రిజల్ట్ అయితే రాబోతుంది. దట్ వాజ్ ద ఫైనల్ రౌండ్ జోసాకి సంబంధించి. అప్పుడు ఏం చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మధ్యలో మనం లైవ్ లో మాట్లాడుకుందాం. ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి చోట సీట్ రావాలని, ఐఐటికి వెళ్ళబోతున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఐఐటీలో ఎలా ఉండాలి ఏంటనేది ఒక వీడియో పెట్టాను, తప్పనిసరిగా చూడండి. అది ప్రతి ఒక్క స్టూడెంట్ చూడాల్సినటువంటిది. ముందు జాగ్రత్త చర్యలు నాలాంటి వాళ్ళని చెబుతూ ఉంటాం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.